హాయ్ అండి. వెల్కమ్ టు జింజర్ బౌల్ కుకింగ్ ఛానల్. ఇప్పుడు నేను తయారు చేయబోయే రెసిపీ పుదీనా మినపప్పు రోటి పచ్చడి. ఇది అమ్మమ్మల కాలంలో ఎక్కువగా తయారు చేసేవాళ్ళండి. దీనిని మీలో ఎవరైనా తిని ఉంటే కామెంట్ చేయండి. ఇది ఎముకలకి బాగా బలాన్నిస్తుందని అప్పట్లో బాగా తినేవాళ్ళు. దీనికోసం మనము ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసుకుందాం. దానికి కావాల్సినవి ఎండుమిరపకాయలు, నువ్వులు, మినపప్పు, పుదీనా, ఉల్లిపాయలు, దాని తర్వాత ఫ్రై చేసుకోవాలి. తర్వాత రోలను శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఉప్పు, ఎండుమిరపకాయలు వేసి దంచుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసి తర్వాత దంచుకోవాలి. తర్వాత నువ్వులు, మినపప్పు, పుదీనా, ఉల్లిపాయలు, చింతపండు ఇవన్నీ దాని తర్వాత ఒకటి వేసి బాగా దంచుకోవడమే. ఇదంతా కలిపి దంచుకున్న తర్వాత ఉప్పు సరి చేసుకుంటే అంతే. ఎంతో టేస్టీ అయిన పుదీనా మినపప్పు రోటి పచ్చడి రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి పోపు దినుసులన్నీ వేసిన తర్వాత దాంట్లో ఇంగువ, పసుపు కూడా వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన పుదీనా మినపప్పు రోటి పచ్చడిని దాంట్లో వేసి సర్వ్